నమః. సదాగమైకవిజ్ఞేయం సమతీతక్షరాక్షరం నారాయణం సదా వందే నిర్దోషాశేష సద్గుణం. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ కార్యక్రమము జరుగుతున్నది. ఈ శుభ సందర్భంలో నిగమాంత వేద్యుడు అనగా వేదాంత వేద్యుడైనటువంటి ఆ శ్రీనివాసుని పరమ మంగళకరమైన గుణములను స్తుతించడానికి చతుర్వేద పారాయణం అనే కార్యక్రమాన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానపు అధికారులు నిశ్చయించి ఈ పారాయణాన్ని రోజు కూడా ఈ ప్రభాత మంగళ వేళలో నిర్వహిస్తున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నది. ఈ ప్రత్యక్ష ప్రచారాన్ని వీక్షిస్తున్నటువంటి సకల సద్భక్తులకు స్వాగతం, సుస్వాగతం. వేదపారాయణం ఋగ్వేదంతో ప్రారంభమవుతూ ఉండగా, వేదములంటే అందరికీ తెలిసింది 4 వేదములని. వాస్తవంగా వేదములు ఎన్ని అంటే 4, 2, 3 అని సంఖ్య చెప్పలేము. అనంతావై వేదాహ, వేదములు అనంతములు అంటే మితి లేదు. అదొక సముద్రం. మనం చూసే సముద్రానికైనా ఒక పరిమితి ఉంది. 1,00,000 యోజన విస్తీర్ణము ఈ లవణోదకం అంటారు. కాకపోతే వేద సముద్రము అనంతావై వేద, దానికి అంతం అవతల తీరు ఒడ్డు అనేది కనిపించదు. అది అఖండంగా ఉండేది. దాన్ని మూలవేదం అని చెప్పేసి దాన్ని చెప్తారు. ఏకో వేద కృతే క్యాసి త్రేతాయాం సత్రిదాభోత్ సయేవ పంచదా జాతో ద్వాపరం ప్రాప్య వైయుగం. కృతయుగంలో ఒకే ఒక వేదం, ఒకే మూల వేదం ఉండేది. అదే భగవత్ పూజ యజ్ఞయాగాదుల కొరకు త్రేతాయుగంలో 3 భాగములుగా విభజింపబడ్డది. అది హయగ్రీవ స్వామి రూపంతో తాను దాన్ని విభజించాడు. అదే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి 5 భాగములుగా అయింది. ఇదేమండి 5 వేదాలు ఎప్పుడు వినలేదు, 4 కదా అంటే, ఇందులో పౌరుషేయ అపౌరుషేయం అనే 2. అపౌరుషేయం అంటే ఏ వ్యక్తితో కూడా రచింపబడకుండా తనంతట తాను ఉద్భవించింది. పౌరుషేయములంటే ఈ మన వేదములే, ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వ వేదములు. కాకపోతే 5వ వేదం ఏదైనట్టయితే ఆ వేదానుసారంగా ఆ వేదవేద్యుడైన వ్యాస మహర్షిచే రచింపబడినటువంటి భారత భాగవతాది ఇతిహాస పురాణములు, ఇది పంచమ వేదం అని చెప్పేది. ఇలాగా 5 వేదం. కాకపోతే కాలక్రమంగా వేదములు ఉత్సన్నస్స కలిం ప్రాప్య వేద ప్రాయేణ సర్వశ. ఈ కలియుగం వచ్చేటప్పటికి సకల వేదములంతా కూడా సర్వనాశమైపోతూ వర్ణ వ్యత్యాసము, స్వర వ్యత్యాసము చేత అపపాఠములచే పూర్తిగా ద్వాపరాంత్యములో అంత నాశమవుతూ ఉండగా, పరమ కరుణామరుడైన ఆ భగవంతుడే తాను వేదవ్యాస రూపంగా అవతరించి వేదములంతా కూడా తాను విభజించాడు. దాన్ని చక్రే వేదతరోశాఖ అని చెప్పేసి ఉత్సన్నమైన సకల వేదములను 4 భాగములుగా ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వ వేదములుగా దాన్ని విభజించారు. అయితే మనకి ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే, ఋగ్వేదములను 24 శాఖలుగా విభజించారు. అదే యజుర్వేదాన్ని 101 భాగములుగా, సామవేదాన్ని 1000 భాగములుగా, అథర్వ వేదాన్ని 12 భాగములుగా చేశారు. మన దురదృష్టము ఈ యుగములు ఇప్పటికి వచ్చేటప్పటికి అంత లోపమైపోయి అక్కడక్కడ ఋగ్వేదము 24 శాఖలైతే ఏదో 2, 3 శాఖలు ఇప్పుడు మనకు అగుపిస్తుంది. అలాగే యజుర్వేదం 101 భాగం అయితే మనకు కనిపించేది చాలా తక్కువ. ఈరోజు కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదము, మైత్రాయణిని మాత్రమే చూస్తున్నాం. అలాగే శాఖలంతా లుప్తమైపోతూ ఉండదు. ఇంకా అదృష్టము మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌహార్ద్రము చేత ఇన్ని శాఖలని, ఇప్పుడుండే శాఖలని గట్టిగా మిగిలింది అంటే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణ స్కీమ్ పారాయణం ద్వారా ఇంకా వేదములను అలాగే దాన్ని నిలబెట్టారు అని చెప్పేసి, అలాంటి వేద విద్యార్థులు, ధర్మగిరికి సంబంధించిన వేద ఉపాధ్యాయులు అలాగే వేద విద్యార్థులందరూ కూడా కలిసి ఈ పారాయణాన్ని వారు కొనసాగిస్తున్నారు. మొదట ఋగ్వేదముతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఋగ్వేదములో ఈ వేదాన్ని ప్రారంభము గణపతి ప్రార్థనచే ప్రారంభించి సరస్వతి సూక్తముచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము.
ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఆదూనా ఇంద్రక్షుమంతం చిత్రం గ్రాభం సంగ్రోభాయ మహాహస్తి దక్షిణేన విద్మాహిత్వా తు వికూర్మింతు విదేష్నంతు విమాఘం తు విమాత్రమవోభిః నహిత్వా శూరదేవానమర్తా సోదిత్సంతం భీమన్నగాం వారయంతే ఏతోన్వింద్రం స్తవామేషానంబస్వస్వరాజం నరాధా సామర్ధిషన్నః ప్రస్తోషదుపాగాసి ఛస్రవత్సామాగీయమానం అభిరాధా సాజుగురతు ఆనో భరదక్షిణేనాభిసవ్యేన ప్రమృషా ఇంద్రమానో వసోర్నిర్భాకు ఉపక్రమస్వ భారధృషతా ధృష్ణో జనానాం అదాశూష్టరస్య వేదాః ఇంద్రయ ఉనుతే అస్తి వాజో విప్రేభిః సణిత్వః అస్మాభిः సుతం సానుహి సద్యోజువస్తే వాజా అస్మభ్యం విశ్వశ్చంద్రాః వశైశ్చ మక్షుజారంతే ఇయమాదదాద్రభసమ్రోణచ్యుతం దివో దాసంవధ్రియశ్వాయా దాశుషే యా శశ్వంతమాచఖాదావసం పణింతాతే దాత్రాణీత విషా సారస్వతి ఇయం సుష్మేభిర్భి సఖా ఏవారుజత్సానో గిరీణాం తావిషిభిరుర్మిభిః పారావతగ్నిమవాసేషు వృద్ధిభిः సరస్వతీమావివాసేమధీతిభిः సరస్వతి దేవనిదో నిబర్హయ ప్రజాం విశ్వస్య వృసాయస్య మాయినాః ఉదక్షితిభ్యో వనీరవిందో విషమేభ్యో అస్రవో వాజినీవతి ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామావిత్ర్యావతు యస్త్వా దేవి సరస్వత్యుపబ్రూతే ధనే హితే ఇంద్రన్నవృత్రదూర్యే త్వం దేవి సరస్వత్య వాజేషు వాజినీ ప్రదాపూషే వానస్సనిం ఉదస్యానః సరస్వతి ఘోరా హిరణ్యవర్తనిః వృద్రగ్నివష్టి సుష్టుతిం యస్యా అనంతో అహృతస్త్వేషశ్చారిష్ణురర్ణవః అమశ్చరాతిరోరువతు సా నో విశ్వా అదిద్విషస్వసృరణ్యారుతావారి అతన్నహే వసూర్యాః ఉతనః ప్రియాః ప్రియాసు సప్తస్వాసాసు దుష్టా సరస్వతీ స్తోమ్యాభూత్ ఆపప్రుషి పార్థివాన్యరురజో అంతరిక్షం సరస్వతి నిదస్పాతు త్రిషధస్తా సప్తధాతుః పంచా జాతా వర్ధయంతి వాజే వాజే హవ్యాభూత్ ప్రయామాహిమ్నా మహినా సుచేకితేత్యుపేత్యా
द्युम्नेभिरन्या अपसामपस्ताम रथा इव बृहति विभ्वने कृतोपस्तुत्या चिकितुषा सरस्वती सरस्वत्यभिनो ने शिवस्योमापस्परीः पया सामान आधागु जुषस्वानः सख्या वेश्या चमात्वक्षेत्रान्निराणानि गन्मा हरिः ओम्. సరస్వతీదేవి ప్రార్థన అన్నట్టయితే ఇప్పుడు ఎందుకు అత్యంత అవసరము కారణమేమంటే ఈ నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం నుంచి శ్రవణ అంత్యం వరకు సరస్వతిని ప్రతిష్ఠించి ఆవాహనం చేసి ఈ సరస్వతిని పూజించడము ఒక ప్రాచీన అనుచాన సాంప్రదాయం. ఇది సరస్వతి అంటే గ్రంథరూపంగా ఉంటుంది, అక్షరాత్మిక అని చెప్పేసి ఈ సరస్వతి ద్వాదశ స్తోత్రములో వాగ్వాణి భారతి బ్రాహ్మీ భాషాగి శారదాస్వర సరస్వతి కామధేను వేదగర్భాక్షరాత్మిక ద్వాదశైతాని నామాని సరస్వత్యాస్త్రిసంధిషు జపన్ సర్వజ్ఞతాం మేధాం వాక్పటుత్వం లభేద్రోం అని చెప్పేసి ఆ సరస్వతీదేవి ఈ అక్షరాత్మికంగా ఈ వేద గ్రంథములను భారత భాగవతాది గ్రంథములు స్థాపన చేసిన తర్వాత అక్కడుండే ప్రతి అక్షర వాక్య పదముల్లో ఆ సరస్వతి సన్నిహితురాలై ఉంటుందని, ఆ సరస్వతిని పూజించేది ఈ రోజుల్లో అది కర్తవ్యముగా మన ప్రాచీన సాంప్రదాయం ఉన్నది. అందుకు ఆ సరస్వతి సూక్త పారాయణ చాలా చక్కగా అద్భుతంగా వేద పండితులు నిర్వహించారు, చాలా చక్కగా చెప్పారు. తర్వాత యజుర్వేదములో శుక్ల యజుర్వేదము, ఆ శుక్ల యజుర్వేదములో సూర్యస్తుతిని ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విభ్రాట్ బృహత్పీబదు సోమ్యం మధ్వాయుర్దధత్యజ్ఞపాత అవిహృతం వాతాజూతో యో ఆభిరక్షాతిత్మనా ప్రజాః పోష పురుధా విరాజతి ఉదుత్యంజాతవేదసం దేవం వాహంతి కేతవాః దృశే విశ్వాయ సూర్యం येनापावकचक्षासाभुरण्यन्तञ्जनाौ अनु त्वं वारुण पश्यासि दैव्या अध्वर्यो आगातेन सूर्यत्वचा मध्वा यज्ञसमञ्जाथे तं रत्नथायं वेनश्चोदयच्छित्रं देवानाम् आन इलाभिर्वितथे सुषस्ति विश्वानारः सविता देव एतु अपि यथा युवानो मत्साथानो विश्वं जगादभिपित्वे मानीषा यदद्य गच्छावृत्रहन्नुदगा अभिसूर्य सर्वं तदिन्द्रते वशे तरणिर्विश्वदर्शतो ज्योतिष्कृदासि सूर्य विश्वमाभासि रोचनम् तत्सूर्यस्य देवत्वन्दन्माहि त्वं मध्याकर्तोर्वितातज्ञे सञ्जाभारा यदेदयुक्तहरितः सधस्थादाद्रात्रिवासस्तनुते सिमस्मै तन्मित्रस्य वरुणस्याभिचक्षे सूर्यो रूपं कृणुते द्योरुपस्थे अनन्ता
मन्यदृषादस्य पाचः कृष्णमन्यद्धरितः सम्भारन्ति वन्महाौ आसि सूर्यबलादित्यमहाौ आसि महस्ते सतो माहिमापानस्य तेऽध्वादेव महाौ आसि वट्सूर्यश्रवासा महाौ आसि सत्रादेव महाौ आसि मह्ना देवानाम सूर्यः पुरोहितो विभुज्योतिरदाभ्यम् श्रायन्त इव सूर्यं विश्वेदिन्द्रस्य भक्षता वसूनि चाते जनामा न ओजासा प्रतिभागन्नदीधिमा अद्यादेवा उदिता सूर्यस्य निरग्यहासः पिबृता निरापद्यात् तन्नो मित्रो वरुणो मामहन्तामदितिः सिन्धुः पृथिवीमुदद्यौः आकृष्णेन रजसा वर्तामानो निवेशयन् अमृतम् मर्त्यम् च हिरण्ययेन सविता रथेन देवो याति भुवनानि पश्यन् ఇంతవరకు శుక్ల యజుర్వేదంలో సూర్య భగవానుని అతనుగా స్తుతించారు. ఈనాడు స్వామి సూర్యప్రభా వాహనం, ఆ సూర్యమండల మధ్యవర్తి అయి ఆ శ్రీభూ సమేత శ్రీనివాసుడు మాడవీధుల్లో విహరిస్తూ సకల భక్తుల అందరికీ కూడా వారికి కనులకు మనస్సుకు పరమానందాన్ని కల్పిస్తూ ఆ ఆనందపూర్ణుడైనటువంటి ఆనంద స్వరూపుడైన ఆ సూర్యనారాయణుడు, సూర్యాంతర్గత శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఈరోజు అందరికీ అనుగ్రహించబోతున్నాడు. అలాంటి సూర్యస్థుతిని గావించారు. తర్వాత కృష్ణ యజుర్వేదములో అగ్నిర్వృత్రాణి జంగనతో అని చెప్పేసి అగ్నిదేవుని యొక్క ప్రార్థనను చేయడానికి వేద పండితులు సంసిద్ధులై ఉన్నారు. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగ్నిర్వృత్రాణి జంఘనద్రవిణస్యుర్విపన్యయా సమిద్ధః శుక్ర ఆహుతః త్వగో సోమాసి సత్పతిస్త్వగో రాజోతవృత్రః త్వం భద్రో అసి క్రతుః భద్రాతే అగ్నే స్వనీకసందృగ్ఘోరస్య సతో విషుణస్య చారుః నయత్తే శోచిస్తమసా వరందనధ్వస్మానస్తనువిరేప ఆధుః భద్రంతే అగ్నే సహసిన్ననీకముపాక ఆరోచతే సూర్యస్య ऋषदृशेदृशेनक्तयाचितरूक्षितं दृश आरूपे अन्नम् सैनानीकेन सुविदत्रो अस्मे यष्टा देवागो आयजिष्ठ स्वस्ति अदब्धो गोपा उदनः परस्पा अग्ने द्युमदुतरे वद्दिदीः स्वस्ति नो दिवो अग्ने पृथिव्या विश्वायुर्धेहि यजथाय देवा यत्सीमहि दिविजात प्रशस्तन्तदस्मासु द्रविणन्धेहि चित्रम् यथा होतर्मनुषो देवताता यज्ञेभिः सोनो सहसो यजासि एवानो अद्य समना समानानुषन्नग्न उशतो यक्षि देवान्
अग्निमीडे पुरोहितं यज्ञस्य देवमृद्विजम् होतारगो रत्नधातमम् वृषा सोमद्युमागो अधिवृषा देववृषव्रतः वृषा धर्माणि दधिषे सान्दपना इदगो हविर्मरुतस्तज्जुजुष्टना युष्माकोतिरिषादसः यो नो मर्तो वसवो दुर्हृणायुस्तिरः सत्यानि मरुतो जिघागुंसात् द्रुहः पाशं प्रति समुचीष्टतपिष्ठेन तपसा हन्तनातम् संवत्सरेणा मरुतस्वर्का उरुक्षजाः सगणा मानुषेषु ते स्मत्पाशान् प्रमुञ्चन्त्वगोहसः सान्तपनामजिरामादयिष्णवः पिप्रीहि देवागो उषतो यविष्ठविद्वागो ऋतुगो ऋतुपते जजेहा ये दैव्या अर्त्विजस्तेभिरग्ने त्वगो होतॄणामस्यायदिष्ठः अग्नेयदद्यविशो अध्वरस्य होतः पावकशोचे वेष्ट्वगो हि यज्वा अर्ताय जासि महिना वियद्भूर्हव्यावहयविष्ठयाते अद्या अग्निन्ददग्निस्तनयः पुरज्योः श्यामारेरिहद्विरुधः समञ्जन् सद्यो जज्ञानो विहिमिद्धो अक्षदारोदसी भानुनाभात्यन्तः अग्निना रजिमश्नवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमम् गयस्फानो अमीवहावसुवित्पुष्टिवर्धनः सुमित्रः सोमनो भव गृहमेधास आगतमरुतो मापभूतना प्रमुञ्चन्दो नो अगोहसः पूर्वीभिर्हितदाशिमशरद्भिर्मरुतो वयम् महोभिष्टर्षणीनाम् प्रबुद्धिजायेरते वो महागुंसि प्रणामानि प्रयज्यवस्तिरध्वम् सहस्रजन्दं यं भागमेतं गृहमेधीजं मरुतो जुषध्वम् उपजमेति युवतिः सुदक्षं दोषावस्तोरुहविष्मती घृताची उपस्वैनमरमतिर्वसूयुः इमो अग्ने वेततमानि हव्यायस्रो वक्षि देवतातिमच्छा प्रतिन एगो सुरभीणि विजन्तु क्रीडं वश्यर्धो मारुतमनर्वाणगो रथे शुभम् कण्वा अभिप्रगायत अत्यासो न ये मरुतस्पञ्चो यक्षदृशो न शुभयन्तमर्याः ते हर्येष्ठाशिशवो न शुभ्रा वत्सासो न प्रक्रीडिनः पयोधाः प्रैषामज्मेषु विधुरेव रेजते भूमिर्जामेषु यद्धयुञ्जते शुभे ते क्रीडयोधुनयो भ्राजदृष्टयः स्वयं महित्वं वनयन्त धूतयः उपह्वरेषु यदचिद्ध्वञ्जयुं वय इव मरुतः केनचित्पथा श्चोदन्ति कोशा उपवोरथेष्वाघृतमुक्षता मधुवर्णमर्च्यते अग्निमग्निगो हवीमभिः सदा हवन्त विश्वतिम् हव्यवाहं पुरुप्रियम् तगो हि शश्वन्त ईडते सृजा देवं घृतश्च्युता अग्निगो हव्याय वोढवे इन्द्राग्निरोचनादिवश्नथद्रुद्रमिन्द्रं वो विश्वतस्परीन्द्रं नरो विश्वकर्मण हविषा वृथानो विश्वकर्मण हविषा वर्धनेन అగ్నిర్వై దేవానాం అవమః విష్ణు పరమః అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఈ దేవతా కక్షంలో అగ్ని చిన్నవాడట. అగ్నిర్వై దేవానాం అవమః విష్ణు పరమః. అగ్ని నుంచి ప్రారంభించుకుంటే ఎక్కడికి ఆ దేవతా కక్ష సమాప్తి అంటే విష్ణువు వరకు. ఆ విష్ణువు పరమః అంటే సర్వోత్తమ స్థానంలో సర్వశ్రేష్ఠుడుగా అక్కడ ఉన్నాడు అని చెప్పి అలాంటి
సకల దేవతలకు ఆహుతులను అందించేవాడే అగ్నిపురుషుడు. అలాంటి అగ్నిని స్తుతించారు. తర్వాత మైత్రాయణి శాఖ, యజుర్వేదంలోనే 3వ శాఖ మైత్రాయణి. వీరు అగ్నిపస్థానమును ఉపత్వాగ్నేర్దివే దివే ఈ సూక్తాన్ని పఠిస్తారు. ముందుగా శాంతి సూక్త పూర్వకంగా దీన్ని పఠిస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, బ్రహ్మ వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. వాంగ్ మే మనసి ప్రతిష్ఠితా, మనో మే వాచి ప్రతిష్ఠితం. ఆవిరాయుర్మయి ధేహి, వేదస్య వాణీ స్థా ఉపతిష్ఠంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ధియా వయం. నమో భరంతా ఏమసి రాజन्तमध्वराणाङ्गोपामृतस्य दीदिविं. वर्धमानगस्वेदमे स नः पितेव सूनवेज्ञे सोपायनो भव. स च स्वानस्वस्तये अग्ने त्वन्नो अन्तम उतत्राता शिवो भवावरुध्यः. तन्त्वाशोतिष्ठति दिवः सुम्नाय नूनमीमहे सखिभ्यः. वसुरग्निर्वसुश्रवा अच्छानक्षिद्युमत्तमगुम्रयिन्दाः. स नो बोधिश्रुधि हवमुरुष्यानो अघायतः समस्मात्. अभ्यस्थां विश्वाः पृतना अरातीस्तदग्निराहततु सोम आह. बृहस्पतिः सवितेन्द्रस्तदाह पूषाणा आधास्तु कृतस्य लोके. ऊर्जावः पश्याम्योर्जामा पश्यता. रय्यावः पश्यामि रय्यामा पश्यता. सम्पश्यामि प्रजा अहमिड प्रजसो मानवीः. सर्वा भवन्तु न गृहे. इडास्थमधुकृतस्य नामाविशतेरं मदः. सहस्रपोषं वोषीया भुवनमसि सहस्रपोषपुषितस्य नोरा. स्वतत्यते भक्तिवानो भूया. स्मेरासि व्रतभृत्वयव्रतं व्रतभृदसि. महित्रीणामवोस्तुद्युक्षं मित्रस्यार्यं नः. दुराधर्षं वरुणस्य न हि ते च ममासतान्नाध्वसुवारणेषु च. ईशे रिपुरघशगुंसः ते हि पुत्रासो अदितेश्चर्दिर्यच्छन्त्यजस्रम्. प्रदाशुषे वार्याणि सोमानग्स्वरणं कृणहि ब्रह्मणत्पते. कक्षीवन्तं यौषिजः यो रेवाण्यो अमीवः वसुवित्पुष्टिवर्धनः. स नस्य शक्तु यः शिवः. मित्रस्य चर्षणि धृतश्रवो देवस्य सानसि. द्युम्नं चित्रश्रवस्तमम् कदाचन स्तरीरसि कदाचन प्रयुच्छसि. परिते दूढभोरथोऽस्मम् अश्नोतु विश्वतः. येन रक्षसि दाशुषः. మునుపు చెప్పిన విధంగా వేద విభాగమునందు ఋగ్వేదాన్ని 24 శాఖలుగా, యజుర్వేదాన్ని 101 శాఖ అని చెప్పారు. ఏకశతధ అన్న
ఆ 101 శాఖల్లో ఇప్పుడు అన్ని శాఖలు లుప్తమైపోయింది. ఇందాక 2 వినా, ఇప్పుడు మూడవది. ఈ మైత్రాయణి శాఖ చాలా అరుదు. ఉత్తర దక్షిణ భారతంలో చూసినట్టయితే చాలా తక్కువ. అదే ఇక్కడ తిరుపతిలో మాత్రం ఉంది. ఇంకో చోట ఉత్తర దేశంలో అక్కడ ఇక్కడ ఉండవచ్చు. అంతకంటే ఎక్కడ ఈ శాఖలు లేదు. 101లో ఒక 3 శాఖలు మాత్రమే మిగిలి ఉంది. అంతే. ఇంకా ఇంత మాత్రమే ఉంది అనడానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం చేసే కృషి తప్పితే ఇంక వేరే ఏ కారణం లేదని చెప్పవచ్చు. అలాంటి మైత్రాయణి శాఖ వారు ఇందాక అగ్నిపస్థానాన్ని సూక్తాన్ని పారాయణం చేశారు. తర్వాత సామవేదానికి వెళ్ళినట్టయితే ఇక్కడ గౌతమ శాఖ వాళ్ళు గయానశ్చిత్ర ఆ సూక్తాన్ని ఇప్పుడు పఠిస్తున్నారు. నీలోత్పలదలాభాసः సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామే కంబుధర స్మృతః. ఓం కయానశ్చిత్రా భూవా దూతి సదా వృధః సఖా కాయా శచిష్ఠయా వృతా కాయా నశ్చాయిత్రా భూవాత్ ఓ తే సదా వృధః సఖా కయా స్థయో హిమ్మా వాతో కాస్త్వా సత్యో
इन्द्रङ्गीर्भायैः नावामाहाय द्योक्षां सुदानं तारि सायि भायरावार्तां गायिरीं नवोरुभवा जासां गायि ऋन्नापुरुभो जासां गिरिन्नपो रोभो जासां क्षोमा तम्माजं शाति नाम सहस्रायिनां माक्षो गोमन्तामो वा माहे ఓం. సామవేదాన్ని సహస్రద అన్నారు. 1000 శాఖలుగా విభజించారు వ్యాస మహర్షి. చూడండి, ఒక 5000 సంవత్సరముల క్రితం వ్యాస భగవానుడు అవతరించి ఇంత అద్భుతమైన కార్యం చేస్తే, ఈ 5000 సంవత్సరం తర్వాత 1000 శాఖల్లో ఒక 3 శాఖలు మాత్రం మిగిలింది అన్నట్టయితే, ఇక్కడ కౌతమ జైమిని రాణాయని శాఖ అని చెప్పేసి ఇంకొకటి అయితే ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు ఆ పిల్లలు ఇక్కడ కూడా లేదు. ఎక్కడో ఒక చోట మాత్రం ఆ శాఖ ఉన్నది. ఈ విధంగా సామవేదము, ఆ తర్వాత అందులో సామవేదములో జైమిని శాఖ. ఆ జైమిని శాఖ వారు సూర్య సామాన్ని వాళ్ళు ఇప్పుడు పారాయణం చేస్తూ ఉన్నారు. ఓం శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీతలవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. సూర్యసామనీ ద్వే పర్యోః ఇవ పాతా ఇక్కావి అగ్నిరే హవ్యా యక్రమీతే దధాత్నా నిదా శోషే ఉదుత్యామో జాతవే దాసం దేవం వదిగే తావా దార్శే వైశ్వా యా సూర్యామౌ హోబా
अग्नि उपास्तु औहोवा सत्याधर्मानमा द्वारे देवाममी वाचातान्नाम्बोइला वसुरोचिषः सौर्यवर्चस्य सामनी द्वे शन्नो देवी अभीष्टाय ईशन्नो भुवां तूपीताय ईशयोरभिः श्रावन्तो न औहोवा ऊपा शन्नो देवी रभिष्टया शन्नो भुवां तूपीतया श्रवन्तु हरि ओम। ఇంతవరకు సామవేదంలో జైమిని శాఖ వేద పండితులు సూర్య సామాన్ని సూర్య భగవాన్ని స్తుతించారు. ఈరోజు అత్యంత అవసరం కదా. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సూర్యప్రభా వాహనం పైన తాను విహరిస్తున్నాడు. ఆ సూర్యునికి అంత ప్రభా వర్చస్సు రావడానికి కారణము సూర్యుని శక్తి కాదది. యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్య మామకం అని చెప్పే చోట యదాదిత్యగత తేజ అని చెప్పి సూర్యునిలో ఉండే ఆ తేజస్సు ఎవరిదో కాదు అర్జున, నాదే అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పుకున్నాడు. ఈరోజు ఆ మండల అధిష్ఠుడై స్వామి వస్తున్నాడంటే ధ్యేయస్సదా సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాతన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర అని చెప్పేసి ఆ అంతర్గతుడై శ్రీమన్నారాయణుడే తాను ఈ విధంగా తాను లోపలుండి ఆ సూర్యునికి ఆ కాంతినిచ్చి సూర్యుని ద్వారా మనకందరికీ ఇస్తున్నాడు. మనకు వచ్చే కాంతి ఇచ్చేది శ్రీమన్నారాయణుడే అయినా కూడా సూర్యుని ముఖాంతరంగా ఇప్పిస్తున్నాడు. కాబట్టి సూర్యుని మనము ఆ సూర్య భగవాను మనం స్తుతించే తీరాలా, మన ఆద్య కర్తవ్యము. ప్రతినిత్యం ఉదయం లేస్తూనే మనకు కనిపించేవాడు ఆ సూర్యుడు. అలాంటి సూర్యుని స్తుతిని చాలా చక్కగా ఇంతవరకు జైమిని శాఖ వారు సామంలో చెప్పారు. తర్వాత అథర్వ వేదము సామనస్యము యక్ష్మనాశనం అనే ఆ 2 సూక్తాలను వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శృతి స్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాభేనం వందేహం శౌనకార్ణవం. ఓం సహృదయం సామనస్యమవిద్వేషం గృణామి వః అన్యో అన్యమభిహర్యత వత్సంజాతమేవాజ్ఞా అనువ్రతః పితుః పుత్రో మాత్రా భావతు సమ్మానాః జాయాపత్యే మధుమతీం వాచం వదతు శంతివాం
मा भ्राता भ्रातारन्दिक्षन्मा स्वसारमुत स्वसा संयञ्च सव्राता भूत्वा वाचं वदतु भद्रया येन देवा न वियन्ति नो च विद्विषते मिथः तत्कृन्मो ब्रह्माणो गृहे संज्ञानं पुरुषेभ्यः ध्यायस्वन्तश्चित्तिनो मा वियोष्टसम्राधयन्तः अन्यो अन्यस्मै वल्गो वदन्त एतासध्रीचीनान् वः सम्मानसस्कृणोमि समाने प्रभासवो न भागः समाने योक्त्रे सहवो युनज्मि संयञ्चोऽग्निं सापर्यतारानाभिमिवाभिताः सध्रीचीनान् वः सम्मानसस्कृणोम्येकसृष्टीन् सम्मनानेन सर्वान् देवा इवामृतं रक्षामाणाः सायं प्रातः सोमनसो वोऽस्तु विदेवाजरसा अमृतन्वित्वमग्ने अराध्या या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा व्यार्थ्या पवामानो विचक्रः पापकृत्यया या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा विग्राम्याः पशवा आरण्यैर्यापस्तृष्णाया सरन् या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा वीमेद्या वा पृथिवी इतो विबन्धानो दिशं दिशम् या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा त्वष्टा दुहित्रे वाहतयो नक्तीतीदं विश्वं भुवानं वियाति या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा अग्निः प्राणान् सन्दाधाति चन्द्रः प्राणेन संहितः या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा प्राणेन विश्वतो वीर्यं देवाः सूर्यं समैरयन् या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा आयुष्मृतामायुष्कृतान् प्राणेन जीवमामृताः या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा प्राणेन प्राणतां प्राणेहैव भावमामृताः या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा उदायुषा समायुषो दोषाधीनां रसेन या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा आपजन्यस्य वृष्ट्योदस्तामामृता वयम् या अहं सर्वेण पाप्मना वियक्ष्मेण समायुषा ఓం. వేదములు నిత్యములు. ఇది నిత్యమైనటువంటిది అంటే ఒకరు సృష్టించింది కాదు, ఒకరు రచించింది కాదు. భారత భాగవతాదులైనా కూడా ఒక సృష్టికర్త వ్యాస భగవానులు రచించారని చెప్పొచ్చు. వేదాన్ని ఎవరూ సృష్టించలేరు, తనంతట తాను వెలిసింది.
జీవుడు నిత్యము, ఈశ్వరుడు పరమాత్ముడు నిత్యము, వేదములు నిత్యం. ఆ నిత్యమైన వేదములు చెప్పేది సత్యం. ఇది మనకు ఒక సంపద. మనకు మన పూర్వీకులు ఒక ఆస్తినిచ్చిపోతారు, స్థిర ఆస్తి, చర ఆస్తి. అయితే మన పూర్వీకులు, మన ఋషులు, మహర్షులు, బ్రహ్మ, విష్ణు, ఆ దేవతలు మనకిచ్చిన ఆస్తి ఏదంటే వేదములే. వేదములు ఒక పుస్తక రూపంగా ఉంటేనే పవిత్రం అంటారు. కేవలం పుస్తకంగా ఉంటే లైబ్రరీలో ఉన్నట్టుంటుంది, కానీ దాని విలువ తెలియదు. వేదములు నేర్పించి, వేదార్థములను తెరిపించి వారిని తయారు చేసినట్టయితే ఎక్కడ వేద ఘోష, వేద మంత్రోచ్చారణ జరుగుతుందో ఆ భూమి సస్యశ్యామలంగా మారుతుంది. సకాలంలో వర్షాలు పడుతుంది, పంటలు పండుతుంది. ఇంతకంటే సంపద ఏం కావాలో చెప్పండి. అందుకే మన కర్మభూమిలో తాండవం ఆడుతుంది వేదములు. అలాంటి వేదములే మనకు సంపద. అలాంటి సంపద్భరితమైన దేశము మన భారతదేశము. అలాంటి సంపదను పంచిన వారు మన తిరుమల తిరుపతి దేవస్థానములు. ఎంతోమందిని వేద పారాయణదారులుగా తయారు చేసి ఆ వేదములను సంరక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి చతుర్వేద పారాయణము ఈ బ్రహ్మోత్సవంలో మనకందరికీ కూడా శ్రవణానందకరంగా అందరికీ వినిపించేటట్టుగా మన దేవస్థానం చేస్తూ ఉన్నది. ఈ చతుర్వేద పారాయణాన్ని ఆ భగవంతుని పాదార విందములకు మనము సమర్పిస్తాము. అందరూ కలిసి మంగళాన్ని పఠిస్తాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః. హరి ఓం.